ఉండలేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని పడవాకండి. మేము కూడా అదే బ్యాచ్ అని. మేము కూడా ఆడల్లో కలిసిపోయేవేం బాధ లేదులే, వాక్యం వెంట చెప్పుకున్నా పర్వాలేదు అనుకోక. పాపము చేయనటువంటి మానవులు ఈ లోకములో ఎవరు లేరు. అందుకని ఆదాము హవ్వలు చేసినటువంటి పాపాన్ని బట్టి మనిషిలో పాపం అనే రోగం అంటువ్యాధిగా వచ్చింది ఈ రోజున. కొన్ని ఫ్యామిలీస్లో తల్లిదండ్రులకు ఏదైనా అనారోగ్యం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. కానీ ఈ పాపం అనే రోగం ఉంది చూసారా, ఈ డిసీజ్ ఉంది చూసారా, ఇది అందరిలో ఉండేదే. నీలో ఉంది నాలో లేదని చెప్పటానికి వీలు లేనే. పాపము అందరికి సంప్రాప్తమాయను. నేను మంచిదాన్ని, నేను మంచోడిని అని నువ్వు అనుకుంటే నీ అంత చెడ్డోడు, నీ అంత చెడ్డది ప్రపంచంలో ఇంకెవరు లేరు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడితో సమరూపము గలదానిగా నువ్వు హెచ్చించుకుంటున్నావు. పాపము లేనివాడు దేవుడొక్కడే, పరిశుద్ధత కలిగినటువంటి వాడు దేవుడొక్కడే. అందుకని ఈ పాపము వలన మనుషులకు రోగాలు వచ్చేసినాయి. ఈ పాపము వలన మనిషికి అనారోగ్యం కలిగింది. ఇది ఎవరు కలుగు చేశారు? దేవుడు కలుగు చేశాడా అంటే దేవుడు కలుగు చేశాడా అంటే దేవుడు కాదు కలుగు చేసింది. దేవుడు కాదు కలుగు చేసింది. మనిషి కొన్ని తెచ్చి పెట్టుకున్నాడు. దేవుడు చెయ్యొద్దు అని ఒక ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను మీరుట వలన వచ్చింది మానవునిలోనికి పాపం అనేటటువంటి రోగం. దేవుడు పెట్టింది కాదు ఇది, నువ్వు తెచ్చిపెట్టుకున్నావు. అప్పుడప్పుడు అంటావే, డాక్టర్ గారికి ఏం లేదయ్యా, నేనే పత్యం చేయలేదు, అందుకని నాకు రోగం పెరిగిపోయిందా అంటావు. చూసావా? నీకు వచ్చినటువంటి అనారోగ్యాన్ని తెచ్చిపెట్టుకున్నటువంటిది ఇది పాపం అనేటటువంటిది. అందువలన రకరకాల రోగాలు వచ్చేసినాయి.